10 ఏళ్ల నుంచి తెలంగాణ రాష్ట్రంలో నీ పీడ బట్టి నీ చీడ బట్టి సమస్యలు పేర్కపోతే ఒక్కటొక్కటి పరిష్కరించుకుంటూ వస్తున్నాం. ఆ ఏళ్ళ మేము అధికారం ఇచ్చినప్పుడు 70,000 కోట్ల అప్పు ఉంటే 10 ఏళ్లలో 8,11,000 కోట్ల రూపాయల అప్పులు మన నెత్తి మీద మోపిండి అయ్యగారు. పోయి ఫామ్ హౌస్లో వండుకున్నాడు, నీ సావు నువ్వు సావని. 8,11,000 కోట్ల రూపాయల అప్పులతోని నాకు అధికారాన్ని చేతులు పెడితే ఏం చెయ్యాలో నాయనా అని దిక్కుదోచని పరిస్థితిలో కన్నోని కాళ్ళు పట్టుకొని ఢిల్లీకి పోయి అడుక్కోనోని అందరి దగ్గర పోయి కూర్చొని ఇవాళ ఒక దారిలకు పట్టుకొచ్చి ప్రభుత్వాన్ని నడిపే పరిస్థితి తీసుకొచ్చినాం. ఒకటొకటిగా అప్పులు కట్టుకుంటూ వస్తున్నాం. అసలుకు మిత్తికే ఆయన చేసిన అప్పులకు మిత్తి కట్టనికనే నెలకు 5-6 కోట్ల రూపాయలు కట్టాల్సి వస్తుంది. సంసారం దివాలా దీపించిండు, బజార్లో ఇజ్జత్ లేకుండా చేసిండు, సిల్లి గవ్వ ఉట్టకుట్ట చేసి రాష్ట్రాన్ని ఆడ పడేసిపోయి ఫామ్ హౌస్లో వండుకున్నాడు. నీ సావు నువ్వు సావుపో, ఇక నేను రాను బడికే రాని అంటాడు. నెల మాత్రం జీతం తీసుకుంటుండు, దానికి మాత్రం ఏం తక్కువ లేదు. వెనకటికో పెద్ద ఆయనే చెప్పిండంట, మందేమో ఎప్పటోళ్ళనే మూలుగూడనేమో మున్పటోళ్ళనే అని. మందేం తగ్గలే, మూలుగూడ కూడా తగ్గలే. అది అట్లనే ఉంది, ఇది ఇట్లనే ఉంది. కానీ అధికారం ఉంటేనే నేను అసెంబ్లీకి వస్తా, లేకపోతే రానుపో అని అన్నాడు. బడికి రాకపోతే పిల్లగాని ఈపులు వలగొట్టడానే పంతులు. ప్రభుత్వ ఉద్యోగి నౌకరికి పోకపోతే జీతం కట్ చేస్తలేరా? మరి ఇవాళ కేసీఆర్కి ఏం కట్ చేయాలని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక్కరోజు కూడా అసెంబ్లీకి రాడు, ఒక్కరోజు కూడా ఒక మంచి మాట మాట్లాడాడు. వస్తే ఏదో ఒకటి శాపనార్థాలు పెట్టిపోతాడు. 40 ఏళ్ళ అనుభవం అంటాడు. నీ అనుభవం అంతా మమ్మల్ని శాపనార్థాలు పెట్టడానికేనా? ఇది తెలంగాణ సమాజానికి ఏమన్నా మంచిదా? మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. అందుకే ఇవాళ వాళ్ళందరూ కట్టగట్టుకొని మన మీద విషం జుమ్ముతున్నారు. ఓ రోజు తండ్రి, ఓ రోజు కొడుకు, ఓ రోజు అల్లుడు, ఓ రోజు బిడ్డ, ఓ రోజు సడ్డకుని కొడుకు. ఇక సడ్డకుని కొడుకు నుంచి చెప్పాలంటే మిడ్మానేరు ఉందనే ఉంది కాడ రవీందర్ అని ఆ ఊర్లో కొట్లాడినోడు ఉన్నాడు. చివరికి మిడ్మానేర్ల పట్టాలు కూడా వదలలేదయా. రాష్ట్రాన్ని దోసుకున్నదే కాదు, మిడ్మానేర్ల పేదోళ్ళకి ఇచ్చే ఇండ్ల పట్టాలు కూడా సడ్డకుని కొడుకు ఇవ్వలే. ఆ సడ్డ కూడా ఈడ ఇసుక దందాలు ఎట్లా చేసిండో మీకు అందరికీ తెలిసి, చొప్పదండి వాళ్ళు అందరు తెలుసు, నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఏదన్నా వదిలినరా, గాలి వదలలే, నీరు వదలలే, ఇసుక వదలలే, రోడ్డు వదలలే, కంకర వదలలే. రాష్ట్రాన్ని మొత్తం గుల్ల చేసి ఇవాళ దోపిడీకి పాల్పడి ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు అడుగుతామని వస్తారు. అందుకే ఇవాళ మిత్రులారా, మున్సిపల్ ఎన్నికలు ముఖ్యమంత్రిని కాదు మున్సిపల్ మంత్రిని కూడా నేనే. 2 ఏళ్లలో రాష్ట్రంలో ఉండే 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు, 123 మున్సిపాలిటీలకు 17,442 కోట్ల రూపాయలు ఈ 2 ఏళ్లలో ఖర్చు పెట్టినాం. ఇవాళ ఉత్త కరీంనగర్ జిల్లాలో ఉన్న మున్సిపాలిటీలు మొత్తానికి కలిపి 15 ఉంటే, 2 కార్పొరేషన్లు 13 మున్సిపాలిటీలు ఉంటే దాదాపుగా 2,778 కోట్ల రూపాయలు ఈ మున్సిపాలిటీలకు ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క దాని లెక్కలు కూడా ఈరోజు మన వాళ్ళు నాకు అందించారు. రామగుండానికి 586 కోట్లు ఇచ్చారు. ఉత్త కరీంనగర్కే 1,489 కోట్ల రూపాయలు ఇవాళ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్కి ఇచ్చిండ్రు. ఇట్లా ఒక్కొక్కటిగా 2,778 కోట్ల రూపాయలు ఇవాళ మనం ఇచ్చినాం. చొప్పదండి గూడ మున్సిపాలిటీకి 50 కోట్ల రూపాయలు ఇవాళ ఇవ్వడం జరిగింది. రామగుండం కార్పొరేషన్కి ఇవాళ 512 కోట్లు ఇచ్చినాం. నేను ఎందుకు ఇవన్నీ లెక్కలు చెప్తున్నా అంటే, ఇవన్నీ పనులు జరగాలి. పనులు జరగాలంటే మట్టికి పోయినా ఇంటోడే పోవాలని పెద్దలు చెప్పారు. మీ సందులో ఉండే కౌన్సిలరో, మీ కార్పొరేటరో, ఎమ్మెల్యేతోనో మంత్రులతోనో కలిసి పని చేయించుకోకపోతే మీ పనులు ఎక్కడి అక్కడనే ఉంటాయి. రేపు ఈ విడత కాదు, 2వ విడత ఏప్రిల్లో మళ్ళా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చేది ఉన్నది. పేదోళ్ళు ఇండ్లు కట్టుకోవాలంటే మీ కౌన్సిలర్ మంత్రి దగ్గరకు పోయి కూర్చొని ఇల్లు మంజూరు చేయించుకొని రావాలి. ఎమ్మెల్యేతోని పని చేయించుకోలేనోడు, మంత్రులతో పని చేయించుకోలేనోడు ఇవాళ కష్టమవుతుంది అభివృద్ధికి. అందుకే డాక్టర్ సంజయ్ గారు జగిత్యాల మున్సిపాలిటీని అభివృద్ధి చేయాలని ఇవాళ కాగితాలు తీసుకొచ్చి ఇచ్చాడు. జగిత్యాల పట్టణంలో మెయిన్ రోడ్డును మొత్తం విస్తరిస్తామనేది ఈరోజు అడిగినరు. తప్పకుండా జగిత్యాల మున్సిపాలిటీలో రోడ్డును విస్తరించే పని చేస్తాం. వాలంటరీ ల్యాండ్ ఈరోజు జగిత్యాల నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్కి అడిగిండు. తప్పకుండా వాటిని అమలు చేసే పని చేస్తాం. మేడ్పల్లి సత్యం 2 పేజీల కాగితాలు తెచ్చి ఇచ్చిండు మీ చొప్పదండి కోసం.
తప్పకుండా మిత్రుడు సత్యం భవిష్యత్తున్న నాయకుడు ఈరోజు జిల్లా పార్టీ అధ్యక్షుడే కాదు, రేపు భవిష్యత్తులో రాష్ట్ర స్థాయికి ఎదగాల్సిన నాయకుడు, యువకుడు, మంచి యువకుడు మీకు ఎమ్మెల్యేగా ఉన్నాడు. తప్పకుండా యువకులను ప్రోత్సహించి చొప్పదండిని అభివృద్ధి చేసే బాధ్యత నాది.